మిత్రులకు నమస్కారం. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు మరి ఆ కళాశాలలో రోజురోజుకు పెరుగుతున్నటువంటి సమస్యలు ప్రధానంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న సమస్య సర్టిఫికెట్లు. వాస్తవానికి నిబంధనల ప్రకారంగా ఉద్యోగుల యొక్క సర్టిఫికెట్లను తీసుకునిరారు, కానీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇస్తేనే ఉద్యోగం ఇస్తాం అన్నట్టుగా ఖచ్చితమైనటువంటి నిబంధన పెట్టి ఉద్యోగుల యొక్క సర్టిఫికేట్లను తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, అధ్యాపకులు తమ యొక్క జాబ్ను ఉన్నత స్థాయికి ఉన్నత విద్య కోసం ఇతర మంచి ఉద్యోగం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళడం, లేదా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళడం, అలాంటి సమయాలలో కళాశాలలు అధ్యాపకుల యొక్క సర్టిఫికెట్లను ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అలాంటి సంస్థలపైన ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ కానీ మరియు యూనివర్సిటీలు కానీ, JNTH కావచ్చు, OU కావచ్చు, KU కావచ్చు, యూనివర్సిటీలు తాత్కాలికంగా ఒక సర్క్యులర్ జారీ చేస్తున్నాయి, కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఈరోజు అధ్యాపకులు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే యాజమాన్యాలు ఖచ్చితంగా స్పందించి అధ్యాపకుల యొక్క సర్టిఫికేట్లను వారు ఉద్యోగం వదిలినప్పుడు, వారు రెసిగ్నేషన్ సమర్పించినప్పుడు వెంటనే వారి యొక్క సర్టిఫికేట్లను తిరిగి ఇవ్వాలని చెప్పేసి మేము యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా మానసికంగా, ఆర్థికంగా ఏ విధంగానైనా వారిని గురి చేయకుండా వారి యొక్క సర్టిఫికేట్లను ఇవ్వాలి అని చెప్పేసి కళాశాల యాజమాన్యాలకు తెలియజేస్తున్నాం. అలానే మీరు కఠినంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆ కళాశాల పేరుతోని ఆయా శాఖలకు ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పేసి, అట్టి కళాశాలల ముందు ధర్నా కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఒకటే తెలియజేసేది, అధ్యాపకుల యొక్క సర్టిఫికేట్లను నిబంధన ప్రకారంగా హోల్డ్ చేయరాదు, కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క సర్టిఫికేట్లను వారికి తిరిగి ఇవ్వాలని చెప్పేసి సవినీయంగా తెలియజేస్తున్నాం.